అందరినీ కూడా దీవించాలని మన యొక్క ప్రార్థన సహాయం కోరుతున్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు దీవించాలని మరి తల్లి ప్రార్థన సహాయం ద్వారా వేడుకున్నాం. దేవవర ప్రసాదం చేతకు విచ్చేసి వ్యాపారం చేసుకున్నటువంటి దుకాణందారులందరినీ కూడా వారి వ్యాపారంలో తోడుగా ఉండాలని, అధికముగా లాభాలు అర్జించకుండా ప్రేమతో వారు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనే విధంగా వారందరినీ కూడా దీవించాలని, మన అల్లిపల్లి మరియు తల్లి పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరి యొక్క కోరికలు నెరవేర్చే విధంగా మరి తల్లి ప్రార్థనా సహాయం ద్వారా వేడుకున్నాం. దేవవర ప్రసాదం చేత ప్రభువు మీతో ఉన్నారు. పరిశుద్ధ మాత సమయంలో ప్రార్థించండి. అదే విధముగా మన యొక్క అల్లిపల్లి మరియు తల్లి పుణ్యక్షేత్ర పరిధిలో ఉన్నటువంటి ప్రార్థనా సహాయం ద్వారా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నింపబడాలని మరి తల్లి ప్రార్థనా సహాయం ద్వారా ఈ యొక్క 2026 సంవత్సరంలో మన యొక్క గ్రామంలో ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క బోధులకు సహాయం చేసినటువంటి ధర్మదాతలందరినీ పేరు పేరున ధర్మదాతలందరినీ దీవించాలని ఈ ప్రార్థనలో మనమందరూ కూడా పాల్గొందాం. ప్రేమైన మా తండ్రి, మీ దివ్య కుమారుని మా తల్లి మరి ద్వారా ఈ లోకానికి వచ్చేసే భాగ్యాన్ని కలిగి చేసిన తండ్రి, ఆనాటి నుండి నేటి వరకు ఆమె అందరకు తల్లిగా, గొప్ప ఆదరణకర్తగా, అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటూ దీవిస్తూ కాచి కాపాడుతూ మమ్మల్ని సంరక్షిస్తున్న భావాలకు మేము హృదయపూర్వకంగా ఇక్కడ విచ్చేసి మరి తల్లికి మాకు సమర్పణ చేస్తూ ఈ ఉత్సవం ద్వారా మేము ఆమెకు నివాళులను అర్పిస్తున్నాం. అమ్మ మరియా, మీ బిడ్డలమైన మా అందరిపై మీ యొక్క హేళనమైన అనుగ్రహాలు దీవెనలు కుమ్మరింప వేడుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ తిరిగిన వేడుకలో మీ యొక్క కనసాలలో జరిగే ఈ వేడుకలు ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా విజయవంతం అయ్యేటట్టుగా ఈ ఉత్సవ నిర్వహణకర్తలందరినీ ఆశీర్వదించమని, ఎనలేని సేవలను చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ ఉత్సవం ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా సజావుగా ప్రాప్తిగా సాగాలని, మీ దయానుగ్రహం వలన ఈ వేడుకల్లో పాల్పంచుకున్న ప్రతి భక్తులు ఈ దీవెనలు అనుగ్రహాలతో నింపబడి మంచి జీవితం, ఉన్నతమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని కలిగి చేయాలని, అనాథులకు, విధవరాంతులకు, పేదలకు, నిరుపేదలకు మీ యొక్క అభయస్థాన్ని కలిగించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ భాగ్యం, అవివాహితులకు వివాహ భాగ్యం, చిన్నారులకు తెలివితేటలు, జ్ఞానోదయాన్ని కలిగించి బాగా చదువుకొని మంచి పిల్లలుగా తీర్చిదిద్దబడాలని, ఏ ఉద్దేశాలకైతే మీ పాదసన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాము. మీ దీవెన అనుగ్రహాలు పొందుతున్న మేము ఎల్లవేళ దేవాది దేవునికి కృతజ్ఞమై మహిమను గౌరవాన్ని చేకూర్చే భాగ్యాన్ని ప్రసాదించమని మా ఆదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నెరవేరును గాక. దేవుని వరకు చేతానికి మరే మా వందనము. ఏలిన వారు మీతో 4 స్త్రీల్లో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భమునకు యేసు ఆశీర్వదించబడిన వారు.
పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నెలవేళ దీవించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. ఇప్పుడు దీపంతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరూ భక్తితో దేవుని యొక్క ఆశీర్వాదంతో మనం కోరుతూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క మరి తల్లి పతాక విస్తరణను ఫాదర్ క్రిస్టోఫర్ గారు, అదేవిధంగా మన ప్రొఫెషనల్ సుపీరియర్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ బరువు రాజు గారు మరి ఆవిష్కరించి ఈ యొక్క త్రిదినాల వేడుకలను ప్రారంభిస్తారు. మగాడు దేవమాతకు స్తోత్రమగాడు. 53 పూజల జపమును రాజులేక భక్తితో చేసుకున్నకు మీ సహాయము దయచేయవలసింది. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై వలన ముందుగా విశ్వాసంగా వేడుకొందుము గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క పొగిడిన వారిని మేము మన్నిస్తున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ఆశీర్వదింపబడిన వారు మగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత వెలువరింపుగా కాపాడండి. సమస్త ఆత్మలన్నిటినీ ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షరాజ్యమునకు చేర్చండి. ఆమేన్. సంతోషదేవ రహస్యములు 2వ గుర్తు దేవమాత పునీత ఎలిజబెత్తమును సంధించటం గురించి ధ్యానించటము గాక. మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నేను మరి అమ్మ వందనము. వీరిని వారు మీతో ఉన్నారు. వీరను ఆశింపబడిన వారు మీరు. మీ గర్భంలోకి చేసి ఆశింపబడిన వారు పరిశుద్ధ మాట మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నేను మరి అమ్మ వందనము. వీరిని వారు మీతో ఉన్నారు. వీరను ఆశింపబడిన వారు మీరు. మీ గర్భంలోకి చేసి ఆశింపబడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతారని మరి మా వందనము. వీరిని వారు మీతో ఉన్నారు. వీరను ఆశింపబడిన వారు మీరే. మీ గర్భంలోకి చేసి ఆశింపబడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతారని
నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీస్సు పొందిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆశీస్సు పొందిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండి మా కొరకు ఎప్పుడునూ మా మరణ. శుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట, పాపాత్మయుండి మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందులో ప్రార్థించండి. సమయమందులో ప్రార్థించండి. దేవుడు ప్రసాదము చేతానని మరియమ్మ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట, పాపాత్మయుండి మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందులో ప్రార్థించండి. మమ్మల్ని కాపాడండి. ఆత్మలో ముఖ్యంగా పరిమళించండి. నా తలను కాపాడండి. ఆత్మలోని జీవాన్ని ఆమె మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించిద్రే. ఇదిగో మాకును ఎంతటి అనుగ్రహము దయచేసి దేవర వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఒకే దేవుడవైన తండ్రి దేవా సకల సృష్టిని సృష్టి ఆత్మదేవా
ప్రియాతి ప్రియమైన అల్లిపల్లి మరియ తల్లి బిడ్డలారా, 2025 సంవత్సరములో మరియ మాత తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు ఆ మరియ మాతకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ త్రిత్వైక దేవునికి కృతజ్ఞత భావముతో ఈ 2026 సంవత్సరములో మరియ తల్లికి వందనములు చెల్లించుకుంటూ అల్లిపల్లి కానుక మాత త్రిదినాల వేడుకలలో మొదటి రోజున మనందరము కూడా అల్లిపల్లి కానుక మాత పుణ్యక్షేత్ర ఈ యొక్క ప్రాంగణములో మనందరము కూడా చేరి ఈ దీపబలి పూజలో మనందరము కూడా పాలు పంచుకోబోతున్నాము. అల్లిపల్లి కానుక మాత త్రిదినాలలో మొదటి రోజున ఈరోజు ఈ పవిత్రమైనటువంటి దీపబలి పూజను సమర్పిస్తున్నటువంటి పూజ గురువులు మన అల్లిపల్లి మరియ తల్లి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మరి జోజి రాయ్ గారికి మనందరి తరపున ఇక్కడ చేరినటువంటి గురువుల తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అందరం చప్పట్లతో ఆహ్వానం పలుకుతాం. అదే విధముగా ఈనాడు ఈ పూజా బలికి విచ్చేసినటువంటి మా విశ్వాస సభ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ బలుగు రాజు గారికి పుణ్యక్షేత్రం తరపున మనందరి తరపున ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాము. అదే విధముగా హైదరాబాద్ రీజనల్ సెమినరీ నుంచి చేసిన రీజనల్ సెమినరీ ప్రొటెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ క్రిస్టఫర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అదే విధముగా ఏలూరు మేత్రాసం నుండి విచ్చేసినటువంటి పూజ్య గురువులు టీ నరసాపురం విచారణకర్తలైనటువంటి కొప్పల రాయ ఫాదర్ గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. ఈ పవిత్రమైన పూజా బలిలో పాలు పంచుకుంటూ మనందరి కొరకు ప్రార్థించడానికి విచ్చేసినటువంటి మేత్రాసన గురువులకు మరి ముఖ్యంగా మా విశ్వాస గురువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. అదే విధముగా దైవ ప్రజలైన మీకు ఇక్కడ మరి తల్లి పాద సన్నిధిలో ఉన్నటువంటి చిన్నారులకు అనేక ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా మా ఆహ్వానాన్ని పలుకుతూ ఈ పవిత్రమైన పూజా బలిలో ప్రార్థించమని కోరినటువంటి వారు జంగా మధుశేఖర్కి కిడ్నీ ఆపరేషన్ విజయవంతంగా జరగాలని దేవాతి దేవుడు ఆయనకి నిండి ఆరోగ్యమును దయచేయమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కొత్తపల్లి ప్రవీణ్ జోసఫ్ గారు పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నారు. ఆ బిడ్డకు దేవుడు నిండైన ఆరోగ్యమును దీర్ఘాయుష్ను ప్రసాదించమని ఈ పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈ త్రిదినాల వేడుకలలో పాలు పంచుకోవడానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి భక్తుడు భక్తురాలి యొక్క కోరికలను విన్నపములను ఆ మరి తల్లి ద్వారా ఆ దేవాతి దేవునికి చేరాలి, వారి కోరికలు ఫలింప చేయబడాలని ఆశిస్తూ కోరుతూ మనందరి యొక్క ఉద్దేశముల కొరకు ఈ మొదటి రోజున ఈ పూజ బలిలో ప్రార్థించుకుంటూ భక్తి విశ్వాసాలతో ఈ పూజలో పాలు పంచుకుందాం. మరొకసారి ఈ పూజను అర్పించమని మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు అయినటువంటి మరి జోజి రాయ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో
సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. ప్రియమైన అల్లుపల్లి మరియ తల్లి బిడ్డలారా, పుష్పారావు ఫాదర్ గారు స్వాగతం పలికినప్పటికీ నేను మరొకసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ 2026వ సంవత్సరంలో ఈ ఉత్సవాలలో పాలు పంచుకోవడానికి రాబోతున్నటువంటి వచ్చినటువంటి భక్తులందరినీ ఆ తల్లి పాదాల చెంత సమర్పణ చేసి మన ప్రార్థన బలాన్ని జోడీకరిద్దాం. మేము పైకి వస్తూ ఉన్నటువంటి సమయంలో క్రిస్టఫర్ ఫాదర్ గారు ఒక చక్కనైనటువంటి ప్రేరణతో కూడినటువంటి విషయాన్ని నా ముందుంచారు. అయితే దానికి ముందే నేను మీ అందరినీ 2 ప్రశ్నలు వేయాలి ఈరోజు అనుకున్నా. దానికి అనుగుణంగా ఫాదర్ గారు ఒక చక్కనైనటువంటి కామెంట్ ఇచ్చారు. అది ఏమిటంటే, అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ప్రాంగణాన్ని చూసి ఫాదర్ గారు చెప్పినటువంటి మాట, అన్నా ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నారు. గట్టి తప్పులు కొట్టండి. అయితే ఆ సైన్ ఆఫ్ డెవలప్మెంట్ కార్యరూపము దాల్చాలి అంటే 2 ప్రశ్నలు వేయాలని ముందుగానే నేను అనుకున్నా. ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాల నుంచి ఏదో చెబుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే 2 ప్రశ్నలు. ఈ పుణ్యక్షేత్రం పటిష్టంగా, బలంగా, గట్టిగా ఉండాలి అంటే ఏం కావాలి? చెప్పాలి. అబ్బా అమ్మా, పునాదులు గట్టిగా ఉండాలి. నేను ఆ పుణ్యక్షేత్రం బలంగా గట్టిగా ఉండాలి అంటే ఏం కావాలి అని అడిగాను. దాని పునాదులు గట్టిగా ఉండాలి. అందులో వాడినటువంటి వస్తువులు సిమెంట్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఇసుక కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇనుము కావచ్చు, అవన్నీ స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి. అప్పుడే అది 10 కాలాల పాటు ఆ పుణ్యక్షేత్రము లేదా భవనము, ఆ కట్టడం గట్టిగా ఉంటుంది. రెండవది, ఫాదర్ గారు చెప్పినటువంటి కామెంట్కి నేను జతపరుస్తూ ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఆ పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందాలి అంటే, లేదా ఆ పుణ్యక్షేత్రానికి జీవం కావాలి అంటే ఏం కావాలి? మీ అందరి విశ్వాసం, ఆ విశ్వాసము ఎప్పుడు జీవముగా నిలబడుతుంది అని అడిగినట్లయితే, అందులో వాడబడినటువంటి రాళ్ళు ఏ విధంగా అయితే స్వచ్ఛంగా ఉండాలో అదే విధంగా దేవుని సజీవ శిలలమైనటువంటి మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. మరి ముఖ్యంగా బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అల్లిపల్లి వాళ్ళే, స్థానిక సంఘమే. ఈ స్థానిక సంఘం గాని జీవముతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పుణ్యక్షేత్రం జీవముతో నింపబడుతూ ఉంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అడిగినట్లయితే, దేవుడి చేతుల్లో పెట్టాలి, మరియ తల్లి చేతుల్లో పెట్టాలి. నేను ఆ భవనానికి లేదా పుణ్యక్షేత్రంలో ఒక రాయిని, సజీవ శిలను
కాబట్టి దేవుడు నన్ను ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా వాడుకో అని మనం విశ్వాసపూరితంగా మరియ తల్లి పాదాల చెంత పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ పుణ్యక్షేత్రానికి నిండుదనము, జీవము, ఘనత, పవిత్రత దొరుకుతుంది. ప్రియులారా, స్థానిక సంఘం గాని జీవముతో లేకపోయినట్లయితే పుణ్యక్షేత్రానికి బయట నుంచి వస్తూ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఏమంటారు అంటే దీని దగ్గరికి ఎవరు రావటం లేదనుకుంటారు. ఆ విధంగా కాకుండా ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, అల్లిపల్లి సంఘస్థులారా, అల్లిపల్లి పుణ్యక్షేత్రములో ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి బిడ్డలారా, బోర్డింగ్ పిల్లలారా, ముఖ్యముగా ఈరోజు మనందరం కూడా మాతో పాటు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన దైనందిన జీవితంలో దేవుడు తన ప్రేమను పంచడానికి, తల్లి ద్వారా తన ప్రేమను పంచడానికి మనలో ఏ ఒక్కరినైనా ఏ విధంగా అయినా సరే వాడుకుంటూ ఉన్నట్లయితే మనం సిద్ధంగా ఉండాలి. రెండవది పవిత్రంగా ఉండాలి. పవిత్రత అన్నటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు తగినటువంటి ఒక రాయిగా, తగినటువంటి ఒక శిలగా వాడుకొని ఆధ్యాత్మికమైనటువంటి జీవంతో నింపుతాడు. ప్రియులారా, అటువంటి ఉద్దేశంతో ఈ పూజా బలిలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈ 3 రోజులు తల్లి పాదాల చెంతకు వచ్చి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను కోరుకుంటూ ఉన్నటువంటి ప్రతి భక్తుడు, భక్తురాలు ఎలాగొచ్చారో అలాగ వెళ్లకుండా, ఎలాగ వచ్చారో అలాగ వెళ్లకుండా దేవుని యొక్క కృపతో, రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క దీవెనలతో తిరిగి వెళ్ళాలని ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుందాం. దేవుని యొక్క కృప ముఖ్యంగా మన అందరి మీద, ఇక్కడ ఈ సమయంలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మీ అందరి మీద, పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి గురువులమైనటువంటి మా మీద దండిగా మెండిగా నింపమని పశ్చాత్తాపపడినటువంటి హృదయాలతో పాప మన్నింపు కోరుకుంటూ ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను మొదలుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసిందని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూ
దయ చూపండి. నటుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఓ నటుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు నిన్ను పొగడుతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను పొగడుతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, నీ దయనే ఇలలో కోరెదము. నటుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పొగడుతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను పొగడుతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. లోక పాపములను పరిహరించుటకై నీలో వెలసిన మా ప్రభువా. నటుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. నిన్ను పొగడుతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను పొగడుతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, నీ దయనే ఇలలో కోరెదము. ఓ నటుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం.
స్తుతించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండుగాక. దయచేసి క్షమించండి. ఇందాక నేను ఈ పుణ్యక్షేత్రం మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందము తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనము వరకు మరియు 20వ వచనము. మొదటి పట్టణము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనము వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాక్కుకుంటిని అనెను. నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండు నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఉంచిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటినని నరుడు చెప్పాను. దేవుడని యావే నీవీ పని ఎలా చేసేదివని స్త్రీని ప్రశ్నించగా ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబిచ్చెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి అగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, నీ జీవితమంతా మన్ను తిందువు. నీకు స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితగా కొట్టుదురు, నీవేమో వారి మడుమును కరిచెదవు. ఏలన ఆమె జీవులకందరికీ తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అపారమైన జ్ఞానం కలవాడు, అపారమైన జ్ఞానం కలవాడు.
విస్తరించెను. రెండవ పట్టణము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శరీరముపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువుని మృంగా ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపు దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవింపగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మిఖాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిర్చి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము తనకు సుపరిచితమైనది. పిశాచము సైతాను నామము గల ఆ సర్పమే లోకమునంతటిని మోసగించినది. అతడు అతి అనునయులకు దూతలను భూమికి నెట్టబడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
భూమితో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదకొండవ అధ్యాయము 27-28 వచనములు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కాని యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు జోడించి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడకు దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఈ 2026వ సంవత్సరంలో మరియ తల్లి త్రిదిన మహోత్సవాల మొదటి రోజు పండుగ పూజలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. ప్రభువా, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైనటువంటి మరీ జోజి ఫాదర్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రారంభ వచనముల ద్వారా భక్తి విశ్వాసములతో కూడినటువంటి సజీవ శిలలుగా మేము ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించుకోవాలని, ఈ విధంగా మేమంతా కూడా పుణ్యక్షేత్రాలుగా మారి నీ సాక్షులుగా జీవించాలని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేమంతా మరీ తల్లికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, మరీ తల్లి యొక్క అడుగుజాడల్లో సజీవ శిలలుగా భక్తి విశ్వాసములతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి మాకు సహకరించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాది యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చెప్పడానికి వస్తున్నప్పుడు మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు టైం వైపు చూసి 10 నిమిషాలని చెప్పారు. తప్పకుండా ఆయన మాటను పాటించాలి. కాబట్టి ఆయన మాటలను తప్పకుండా పాటిస్తానని చెబుతూ, ఒకవేళ 5 నిమిషాలు ఎక్కువైనా అన్యదా భావించవద్దని చెప్పి ముందుగానే పర్మిషన్ అడుగుతున్నాను. క్రీస్తునాది యందు ప్రియమైనటువంటి దివ్య సప్రసాదమును తమ చేతులతో తాకేటువంటి పూజ్య గురువులారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటువంటి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, మరీ తల్లి యొక్క ఈ త్రిదిన పండుగ పూజల మొదటి రోజు మనమంతా కూడా ఆ అమ్మ సన్నిధిలో సమావేశమయ్యాం. ఈరోజు మనమంతా కూడా అమ్మ సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు వినిపించినటువంటి మొదటి మాట మొదటి పట్టణంలో ఏమిటంటే, ఓయి నీవెక్కడ ఉన్నావు అని. అందుకనే పూజ్య గురువులు తమ ప్రారంభ పలుకుల్లో చెప్పారు, భక్తి విశ్వాసములతో కూడినటువంటి జీవితం మనకు ఉండాలి, సజీవ శిలలుగా మనం ఉండాలి. అప్పుడే అంతా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతుందని. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈనాడు ఈ వాక్యం ద్వారా.
అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ పండుగ ప్రారంభోత్సవ సమయంలో మనం ఈ అల్లిపల్లి మరియ తల్లి యొక్క పండుగ ప్రారంభోత్సవమే కాకుండా ఈనాడు విశ్వ శ్రీ సభ పునీత జాన్ బోస్కో గారి పండుగను కూడా జరుపుకుంటుంది. జాన్ బోస్కో గారు మరియ తల్లికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కుమారుడు. జీవితాంతం కూడా ఆ మరియ తల్లి యొక్క ప్రేరణతో పునీతుడయ్యాడు. ఎంతో శ్రీ సభకు మేలు చేసినటువంటి మాన్యుడు, మహనీయుడు పునీత జాన్ బోస్కో గారు. వాళ్ళమ్మ చెప్పేది, చిన్నప్పటి నుండి మరియ తల్లి ఎడల భక్తి కలిగి ఉంటే నీ జీవితాన్ని ఆ తల్లి ఆ భక్తి విశ్వాసంతో నడిపిస్తుందని. ఆ విధంగా జీవించాడు, పునీతుడయ్యాడు పునీత జాన్ బోస్కో గారు. వాళ్ళమ్మ తన కుటుంబాన్ని భక్తి విశ్వాసంతో నిర్మించుకోవడమే కాదు, తన కుమారుని కూడా భక్తి విశ్వాసంతో ఆమె పెంచింది. ఆ భక్తి విశ్వాసంలో జీవించాడు. కాబట్టి అమ్మ యొక్క పాత్ర మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అమ్మ యొక్క ఆ పాత్ర ద్వారానే, అమ్మ యొక్క ప్రేరణ ద్వారానే, అమ్మ యొక్క భక్తి విశ్వాసముల ద్వారానే పునీతుడయ్యాడు పునీత జాన్ బోస్కో గారు. ఇక అమ్మ కోసం చెప్పుకోవాలంటే ప్రియమైనటువంటి సహోదరుల, ఒక అమ్మకు ఒక కొడుకు ఉండేవాడు. అల్లారు ముద్దుగా పెంచింది. అయితే తన కుమారునికి ఆమె విద్యాబుద్ధులు చెప్పి తన కుమారుని ప్రయోజకుని చేసింది. ఒకరోజు తన కుమారుడు యొక్క పుట్టినరోజు పండుగ, బయటికి వెళుతున్నాడు. తన స్నేహితులతో ఆ పుట్టినరోజు పండుగ చేసుకోవాలనుకుంటున్నప్పుడు అమ్మ చెప్పింది, వెళ్ళి నీ స్నేహితులతో ఈ పుట్టినరోజు పండుగ చేసుకో బాబు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆమెకు అర్థమైంది, తన ఛాతిలో నొప్పి వస్తుంది, అది ఇక చనిపోయేటువంటి పరిస్థితి అని ఆమెకు అర్థమైంది. కానీ కొడుకు చెప్పలేదు. తన కుమారుడు ఆనందంతో తన పుట్టినరోజు పండుగ జరుపుకోవాలి. అందుకే తన కొడుకుతో చెప్పింది, బాబు నువ్వు వెళ్ళే ముందు ఒక కోరిక అడుగుతాను. ఏంటంటే, నేను ఒక 2 నిమిషముల పాటు నీ ఒడిలో పడుకుంటాను. కాకపోతే నీ ఒడిలో పడుకుని నిద్రపోతాను. కాబట్టి నువ్వు దాన్ని పట్టించుకోకుండా నేను నిద్రపోయినటువంటి వెంటనే నీవు నన్ను విడిచిపెట్టి నీ పండుగకు వెళ్ళు, నీ పుట్టినరోజు జరుపుకోమని చెప్పింది. ఆ విధంగా ఆమె ఆ బిడ్డ ఒడిలో పడుకుంది. పడుకుంటూ ఆమె అనంత లోకాలకు వెళ్ళిపోయింది. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మ ఎప్పుడు కూడా బిడ్డల యొక్క మంచిని, బిడ్డల యొక్క ఆనందాన్ని, బిడ్డల యొక్క సంతోషాన్ని చూస్తుంది. ఆ ఒకగాను ఒక కొడుకు తండ్రి లేకపోయినా ప్రయోజకుని చేసి ఆ ఆనందంలో అతను ఉండాలని చెప్పి ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఇస్తున్నప్పుడు కూడా చెప్పకుండా ఆమె తనువు చాలించింది. ఇంకొక విషయాన్ని చెప్పుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు చాలా పేద పరిస్థితిలో జీవించేవారు. ఒకరోజు ఆకలి వేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నాకు కొంచెం అన్నం పెట్టు అని. అమ్మ పెట్టింది అన్నం, సరిపోలేదు. అమ్మ నాకు ఇంకా కావాలని అడిగాడు. అమ్మ వెంటనే ఉన్నది కూడా పెట్టింది. తర్వాత కడుపు నిండా తిన్న తర్వాత పడుకునే ముందు ఆలోచించాడు, అమ్మ నేను కుండలో చూసినప్పుడు కొంతే ఉంది కదా అన్నం, మరి అమ్మ మొత్తం పెట్టింది నా కడుపు నిండా, మరి అమ్మ ఏమి తింటుందని చూస్తూ వెళ్తున్నప్పుడు గమనించాడు, అమ్మ మంచినీళ్ళు త్రాగుతూ ఉంది. ఈ విధంగా ఆ బిడ్డ ఆకలి తీర్చి ఆమె ఆ మంచినీళ్ళు తాగి పడుకుంది. అప్పుడు అనుకున్నాడు, ఈ శరీరాన్ని ఇచ్చింది నా అమ్మ, ఈ శరీరాన్ని పోషించడానికి నా అమ్మ కష్టపడుతుంది. ఈ శరీరాన్ని అమ్మ ఇచ్చింది, పోషించడానికి ఎంతో కష్టపడుతుంది. ఈ శరీరం ఆనందంగా ఉండాలని చెప్పి ఉన్న అన్నం కూడా నాకు పెట్టి అమ్మ మంచినీళ్ళు తాగింది. కాబట్టి నేను ఇక ఈ శరీర సుఖం కోసం జీవించను, ఈ శరీరం యొక్క ఆనందం కోసం నేను జీవించను. నేను వివాహం చేసుకోకుండా ఇటువంటి ఎంతోమంది తల్లులకు నేను ఉపయోగకరంగా నా జీవితాన్ని ఉపయోగించుకుంటానని చెప్పి
అబ్దుల్ కలాం గారు ఆ విధంగా జీవితాంతం అవివాహితుడు పెళ్లి చేసుకోకుండా ఉండి ఈ సమాజానికి ఎంతో మేలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా చాలామంది అమ్మలను చూస్తుంటే, చాలామంది మాతృమూర్తులను చూస్తూ ఉంటే వారు తమ బిడ్డల ప్రయోజనం కోసం, వారి బిడ్డల మంచి కోసం తమ జీవితాలని దారబోసుకుని, వారు ఎంతో త్యాగం చేసుకుని, వారు తమ బిడ్డల యొక్క ప్రగతి కోసం వారు ఎంతో కష్టపడ్డారు, త్యాగం చేశారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అమ్మలందరూ కూడా తమ బిడ్డల కోసం, తమ కుటుంబం కోసం తమ జీవితాలను త్యాగం చేసుకుని తమ కుటుంబాలను నిర్మిస్తుంటే, ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి అమ్మ మరియ తల్లి. ఈ మరియ తల్లి ఏం చేసింది? ప్రపంచాన్ని బాగు చేయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేవుడు సృష్టించినటువంటి వ్యక్తి దేవుని కృపలో వర్ధిల్లాలని, వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలని ఆమె దేవుని యొక్క ప్రణాళిక కోసం తన గర్భంలో దేవుణ్ణే మోసింది. అంతేకాకుండా క్రీస్తు ప్రభుకి తన పాలిచ్చి, క్రీస్తు ప్రభుని నవమాసాలు తన గర్భంలో మోసి ఆ క్రీస్తు ప్రభుని ఈ ప్రపంచానికి, మానవలోకానికి రక్షణకర్తగా మనకు అందించింది. అందుకనే క్రీస్తు ప్రభు బోధన చేయడానికి వెళ్ళినప్పుడు, క్రీస్తు ప్రభువు తన యొక్క శుభవార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూసి, ఆ క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి, ఆ క్రీస్తు ప్రభు చూపిస్తున్నటువంటి మానవత్వాన్ని చూసి, ఆ క్రీస్తు ప్రభు చూపిస్తున్నటువంటి ఆ యొక్క దైవత్వాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటూ ఉన్నారు, బాబు నిన్ను మోసినటువంటి గర్భం, నీకు పాలిచ్చినటువంటి స్తన్యములు ఎంత ధన్యములేవని చెప్పి అమ్మను కీర్తిస్తున్నారు, అమ్మను గౌరవిస్తున్నారు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ రక్షణ చరిత్రలో మరియ తల్లి పాత్ర ఎంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఆఖరికి తనకు జన్మించినటువంటి దైవ కుమారుడు క్రీస్తు ప్రభు మానవ రక్షణ కోసం ఆయన సిలువ మోస్తున్నప్పుడు ఆమె మౌనంగా భరించింది. అంతేకాకుండా సిలువ కింద ఆమె మౌనంగా నిలబడి ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఎప్పుడైతే క్రీస్తు ప్రభు తల వంచి ప్రాణాన్ని విడిచాడో, అప్పుడు మరియ తల్లి ఆనందంతో చిరునవ్వు నవ్విందని పునీత అల్ఫోన్స్ లిగోరి గారు తను ప్రేమించినటువంటి మరియ తల్లిని గురించి రాస్తూ, మనమంతా కూడా యేసు ప్రభు మరణించినప్పుడు బాధపడతాం, మానవ సహజం. కానీ మరియ తల్లి, యేసు ప్రభు తన ప్రాణాన్ని విడిచినప్పుడు మరియ తల్లి చిరునవ్వు నవ్విందట. పునీత అల్ఫోన్స్ లిగోరి అంటారు, ఏమిటి ఆ చిరునవ్వుకు అర్థం అంటే, ఆ చిరునవ్వుకు అర్థం సైతానుకు ఛాలెంజ్ విసిరింది మరియ తల్లి. ఇదిగో నా కుమారుణ్ణి, ఇదిగో నా పాలిచ్చి పెంచాను, ఇదిగో నా కుమారుణ్ణి నా గర్భములో మోసాను, ఇదిగో నా కుమారుణ్ణి నేను మానవ రక్షణ ప్రణాళికతో ఉన్నటువంటి నా కుమారుణ్ణి ఇదిగో ఈనాడు మానవ రక్షణ కోసం ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు చీకట్లను, ఆ బంధనాలను విడిపించడానికి ఇదిగో నా కుమారుణ్ణి అర్పించాను, ఆయన తన రక్షణ కార్యాన్ని ముగించాడని చెప్పి సైతానుకు ఛాలెంజ్ విసిరినప్పుడు ఒక గాండ్రించినటువంటి బొబ్బిలిలాగా, పులిలాగా ఆమె చిరునవ్వు ద్వారా గర్జించింది, సింహనాదాన్ని వినిపించింది పిశాచికి. ఈ విధంగా మరియ తల్లి మానవ రక్షణ ప్రణాళికతో దేవునితో కలిసి పనిచేసి ఈ లోకానికి అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహాన్ని, రక్షణను, వెలుగును మనందరికీ ఆమె తన త్యాగం ద్వారా, ఆమె తను చేసినటువంటి గొప్ప కార్యాల ద్వారా, దేవుని చిత్తాన్ని ఆమె నెరవేర్చడం ద్వారా, దేవుని యొక్క ప్రణాళికలో పాలు పంచుకోవడం ద్వారా ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యంలో మనకు పాలు పంచుకొని మనందరికీ సహాయం చేయడమే కాకుండా
శ్రీ సభ నిర్మింపబడడానికి ఆమె సహాయపడింది. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత అపోస్తులందరూ కూడా చెల్లా చెదరైనప్పుడు వారందరినీ ప్రోగు చేసి వారందరితో కలిసి ప్రార్థించి మేడ గదిలో ఉన్నప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారందరిపై వేంచేసి వచ్చినప్పుడు భయపడినటువంటి వారు, పారిపోయినటువంటి వారందరూ ఒకటిగా ఆ విశ్వాసములో, ఆ భక్తిలో నిలబడి మరీ తల్లి ఏ విధంగా అయితే రక్షణ ప్రణాళికలో ప్రముఖ పాత్ర వహించి దేవుని చేతిలో ఒక పాత్రగా నిలిచిందో అపోస్తులందరూ కూడా ఈ లోకానికి భయపడిన మరియ తల్లి యొక్క ప్రేరణ ద్వారా, మరియ తల్లి యొక్క ప్రోత్సాహం ద్వారా ఆ ప్రార్థనా జీవితంలో వారు ఎదిగి వారందరూ కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని పొంది అపోస్తుల యొక్క జీవితం ద్వారా, వారి యొక్క పరిచర్య ద్వారా ప్రపంచమంతటా తిరిగి ఈనాడు మనమందరం కూడా కథోలిక క్రైస్తవ బిడ్డలుగా జీవించేటువంటి భాగ్యాన్ని వారందరూ కూడా మనకు అనుగ్రహించారు. దీని అంతటికీ కూడా కారణం మరియ తల్లి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మరియ తల్లి యొక్క మాతృత్వంలో మనం పాలు పంచుకోవాలంటే ఈనాడు మనం సువిశేషపట్నంలో ఉన్నాం. నిన్ను మోసినటువంటి గర్భం, నీకు పాలించినటువంటి స్తన్యములు ధన్యమైనవి అన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మరియ తల్లి యొక్క బిడ్డలమయ్యాం. ఆ సిలువ కింద క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తన తల్లిని మనందరికీ కూడా ఇస్తూ ఆ మరియ తల్లి యొక్క మాతృత్వపు అనుగ్రహంలో మనం కూడా పాలు పంచుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చారు. అంతేకాకుండా ఆ మరియ తల్లి ఎవరినైతే తన గర్భంలో మోసిందో, ఎవరికైతే పాలిచ్చి పెంచిందో ఆ క్రీస్తు ప్రభుని దివ్య సప్రసాదం ద్వారా మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆ మరియ తల్లికి మనందరం కూడా ఆమె గర్భంలో మనం పెరగకపోయినా, ఆమె యొక్క పాలన మనం తాగకపోయినా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా, ఆ ప్రభువు మనకిచ్చినటువంటి ఆ తల్లి యొక్క బాధ్యత ద్వారా మనం అందరూ కూడా ఆ తల్లికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం కూడా తయారయ్యాం. ఆమె యొక్క మాతృత్వంలో మనమంతా కూడా బిడ్డలుగా మనం రూపొందాం ప్రియమైన దేవుని బిడ్డ. అయితే ప్రస్తుత సమాజంలో మనమంతా కూడా ఫాదర్ గారు చెప్పినట్లుగా సజీవ శిలలుగా దైవరాజ్యాన్ని నిర్మించాలంటే ఏం చేయాలో మనం తెలుసుకునే ముందు ఒకసారి పాటల బృందం వారు లేచి నిలబడి బాసుర మోక్షరాజ్ఞి మేరిని అనేటువంటి పాటను పాడుకుంటూ వచ్చండి. నేను చెప్పాను ముందే మా యేసురాని బాసుర మోక్షరాజ్యాన్ని పాట పాడుకుందాం. అందరూ చేతులు జోడించి, అమ్మ యేసు ప్రభుని నువ్వు పెంచావే, నీ గర్భంలో మోసావే, నీ పాలిచ్చావే, సిలువ వెనకాలే నడిచి సిలువ కింద నిలవబడి మా అందరికీ అమ్మగా అయ్యావే, మేము కూడా నీ మాతృత్వంలో పాలు పంచుకోవడానికి మాకు సహాయపడమ్మా, మాతో మాట్లాడని చెప్పి ఆ మరియ తల్లి సహాయాన్ని ఇదిగో తదుపరి వాక్యం ద్వారా మనం వినే ముందు అందరూ కూడా పాట పాడుతున్నప్పుడు రెండు చేతులు జోడించి అమ్మని జ్ఞాపకం చేసుకుందాం, అమ్మని కీర్తిద్దాం. ఒక చరణం చూడండి, పాడండి.
అయ్యప్ప ఫాదర్ గారికి, మరి జోసెఫ్ ఫాదర్ గారికి ఇష్టమైనటువంటి పాట ఇది. క్రీస్తునాథు యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని కొనసాగించే ముందు నేను పెద్ద కొరకొండ విచారణలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు విచారంతో. ఏటయ్యా విచారంతో విచారం కొన్నామంటే, ఫాదర్ గారండి, నా భార్యను మొదటిసారి కొట్టానండి, అందుకే విచారంగా ఉన్నాను అన్నాడు. ఎందుకు కొట్టావే? కారణం ఏంటంటే, నా బట్టలు ఉతకట్లేదండి, నా బట్టలు ఉతకట్లేదు, మీరు ఒక సలహా ఇవ్వగలరా అన్నాడు. బాబు, నాకు పెళ్ళి అవ్వలేదు సలహా ఇవ్వడానికి, ఎవరన్నా పెళ్ళైన వాళ్ళని అడుగు అన్నా. లేదు ఫాదర్, ఏదో సలహా ఇవ్వండి అన్నాడు. నేను చెప్పాను, సలహా ఏంటంటే, ఓ పని చేయి, ఈసారి బట్టలు ఉతకడానికి నువ్వు ఇస్తున్నప్పుడు ఒక 100 రూపాయలు, ఒక 500 రూపాయలు మర్చిపోయి అందులో. ఈ విధంగా నీవు ప్రతిసారి ఎంతో కొంత మర్చిపోతూ ఉండాలి, తర్వాత రిజల్ట్ చూడు అని చెప్పాను. అలా వదిలేయడం మొదలుపెట్టాడంట. ఆ మాసిపోయిన బట్టల్లో కొంత డబ్బులు ఆయన అందులో వదిలివేయడం, తిరిగి అడగకపోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత అడిగితే, ఎలా ఉంది నేను చెప్పినటువంటి ట్రిక్ ఎలాగుందంటే, అతను అంటాడు, ఫాదర్ గారు అండి, ఈసారి ఎలాగుంటుందంటే, నా బట్టలు వేసుకున్నటువంటి 2వ రోజునే మీ బట్టలు మాసిపోయండి, తీసేయండి అని నేను అడగకుండానే మీ బట్టలు మాసిపోయి కొత్తవి వేసుకోండి, ఇవి తీసేయండి అని చెప్పి ఆమె నా బట్టలు ఉతకడం మొదలుపెట్టింది. నేను కొంత డబ్బులు మర్చిపోవడం కూడా మొదలుపెట్టానని చెప్పాడు. క్రీస్తునాథు యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ తల్లి యొక్క ఆ మాతృ ప్రేమను మనం అందుకోవాలంటే, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నన్ను మనందరినీ, నువ్వెక్కడున్నావు అని. మరియ తల్లి క్రీస్తు ప్రభుని మానవుల యందు విధేయత కలిగినటువంటి జీవితాన్ని, దేవుని యందు విధేయత కలిగిన జీవితాన్ని, భక్తితో జీవించేటువంటి ప్రార్థనా జీవితాన్ని యేసు ప్రభునికి నేర్పించింది. అందుకనే ఆయన మానవుల యందు విధేయత కలిగి జీవించడమే కాకుండా, తల్లిదండ్రులను గౌరవించడమే కాకుండా, యేసు ప్రభువు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఒక గొప్ప వెలుగుగా ఈ లోకానికి మరియ తల్లి యొక్క ఆ పెంపకంలో పెరిగాడు. మనందరికీ కూడా ఆయన లోకరక్షకుడయ్యాడు. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్యనే మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు యునితాతో ఫిదేయి అనేటువంటి విశ్వలేఖను రాశారు. ఆ లేఖలో మన పరిశుద్ధ లియో పాపు గారు చెప్తారు, ప్రతి కుటుంబం కూడా విశ్వాసంలో, విధేయతలో, భక్తి శ్రద్ధలతో పెరిగినప్పుడు ఈ విశ్వాసం, ఈ విధేయత దేవుని యొక్క ముఖ్యమైనటువంటి కుటుంబాలుగా ఆ కుటుంబాలను, ఆ వ్యక్తులను నిర్మిస్తుందని చెప్పి ఆ పరిశుద్ధ లియో పాపు గారు తన విశ్వలేఖలో మనకు తెలియజేస్తున్నారు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధంగా మరియ తల్లి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో సహకరించి యేసుప్రభుని పెంచి పోషించడమే కాకుండా ఆయన శిలువ యాత్రలో తోడ్పడి, ఆ శిలువ యాత్రలో ఆయన మరణించినప్పుడు కూడా ఆ శిలువ కిందే నిలిచి నుండి ఆ రక్షణ ప్రణాళికలో ఆమె సహకరించిందో, అదేవిధంగా ఆ మరియ తల్లి బిడ్డలుగా, ఆ మరియ తల్లి నవమాసాలు పోసి కనిపించినటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క సహోదరి సహోదరులుగా మనం కూడా చేయవలసినటువంటి బాధ్యత ఏమిటంటే, సైతాను రాజ్యాన్ని, సైతాను యొక్క కుయుక్తులను, సైతాను యొక్క తంత్రాలను మనము ఎదుర్కొనేటువంటి వ్యక్తులుగా మన కుటుంబాలు, మన జీవితాలు రూపొందింపబడాలి. ఏ విధంగా అయితే మరియ తల్లి పిశాచుతో ఛాలెంజ్ విసిరిందో, ఏ విధంగా అయితే మరియ తల్లి పిశాచిని అనగదొరక్కడానికి ఆమె తన యొక్క భక్తి విశ్వాస జీవితం ద్వారా సైతానుకు ఆమె సవాలు విసిరి ఆమె సైతానుపై విజయాన్ని ఈ మానవ లోకం సాధించడానికి తన జీవితం ద్వారా ఆమె మనందరికీ కూడా తన ఆదర్శం ద్వారా సహకరించిందో, అదేవిధంగా ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి మనమంతా కూడా, ఆ దివ్య సప్రసాదాలను లోకుంటున్నటువంటి మనం కూడా ఏం చేయాలంటే, ఆ సైతానుకు దడ పుట్టించాలంటే, ఆ సైతాను భయపడాలి అంటే,
ఆ సైతాను మన నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మన కుటుంబంలో పారాయణం చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పారాయణం చేయడం మన కుటుంబంలో ఒక అలవాటుగా మారాలి. అంతేకాకుండా మరియ తల్లితో కలిసి జపమాల ప్రార్థన చెప్పడం మన జీవితానికి అలవాటుగా మారాలి. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం. రెండవదిగా మనమంతా కలిసి జపమాల ప్రార్థన చెప్పడం. అంతేకాకుండా దివ్య సప్రసాదాన్ని మనము పవిత్రతతో స్వీకరించడం. ఈ మూడు అలవాటు చేసుకోవాలి. దివ్య సప్రసాదాన్ని పవిత్రతతో పాప సంకీర్తనం చేసి మాత్రమే స్వీకరించడం. అంతేకాకుండా జపమాల ప్రార్థన చెప్పడం, బైబిల్ గ్రంథాన్ని పారాయణం చేయడం. ఈ విధంగా మనం మన కుటుంబంలో చేయడం అలవాటు చేసుకుంటే ఈ యొక్క పవిత్ర గ్రంథం జపమాల ప్రార్థన మనకేం నేర్పిస్తుందంటే భక్తి విశ్వాసాలు పెంపొందే కుటుంబాలుగా, భక్తి విశ్వాసాలతో జీవించేటువంటి వ్యక్తులుగా, మరియ తల్లి యొక్క పాత్ర ఏ విధంగా అయితే దేవునికి ఉపయోగపడిందో అటువంటి వారిగా మనం తయారు చేసి మనం కూడా సజీవ శిలలుగా, మనమంతా కూడా భక్తి విశ్వాసములతో మనం ఎదిగి ఒక పుణ్యక్షేత్రంగా మనం మారి, దేవుడు నివసించే చోటుగా మనం మారి, ఈ ప్రపంచానికి వెలుగుగా ఇటువంటి పుణ్యక్షేత్రాలకు మనం సహాయపడతాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలకు మన తోడే ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నీవెక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ప్రభువా నేను నీతోనే ఉన్నానని చెప్పి ప్రభుకి సమాధానం చెప్పేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనకిస్తాడు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను మోసినటువంటి గర్భం, నీకు పాలించినటువంటి స్తనములు ధన్యమైనవని ఆ ప్రభువు చెప్పినట్లుగా, ఆ ప్రజలు చెప్పినట్లుగా మనం కూడా గొప్ప వ్యక్తులుగా మారేటువంటి భాగ్యాన్ని ఆ ప్రభు మనకు దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. సర్వేశ్వరుని విశ్వసించిన అతని యొక్క ఏకసతుడు మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమే కన్యమరి ముందే పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మరణాన్ని విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. మనందరం కలిసి చేతులు జోడించి దైవ సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మా పరిశుద్ధ పాప గారిని, మా మేత్రాలను, మా గురువులను, మా కుటుంబాలను, మరీ ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ఆస్వాదించండి. ఈ 3 రోజులు జరిగేటువంటి పండుగ ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారి మేమంతా సజీవశిలలుగా ప్రభువా నీవు నివసించేటువంటి ఆలయాలుగా మేము జీవించి నీ కృపలో వర్ధిల్లేటువంటి భాగ్యమును మాకు దయచేయమని, మంచి ఆరోగ్యమును మాకు దయచేయమని, నీ కృపలతో మనము నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము
కానుక మాత అయిన అల్లిపల్లి మరియ తల్లిని కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుటెట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రహస్యము ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమొగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభని జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరీమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత డాన్ బాస్కో గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పండగలో దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశంగా మన అవసరాలు, మన మంచి కోరికలు, మన విన్నపములన్నిటినీ తీర్చమని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే తండ్రి అయినటువంటి దేవుడికి మొరపెట్టుకునే అదృష్ట భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి అటు పవిత్రమైనటువంటి విశ్వాసంతో పరలోక ప్రార్థనను జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నానాటికి కావలసిన మాయన్నము మాకు మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందము.
మాకు దయ చూపుమో దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతి, మాకు శాంతి, మాకు శాంతి దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలి పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలుకున నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నాకు నిత్య జీవమును దయచేయును గాక. ఆమేన్. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. దైవ జనమారండి ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. నింగి దిగిన నీటి సూర్యుడస్తమిసిన గీది కరుణాక్షమాపణలు పొంగి పొరలే దైవ నిర్జరేది. నుండి తరమునకు సోపానగిరిది కంది దేవుడే మనకు ఏర్పరచిన తిరిగి. కంది దేవుడే మనకు ఏర్పరచిన తిరిగి. రండి దైవ జనమారండి ప్రేమను తలపించు ఈ విందుకు.
స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు ప్రేమను పగరిగా రేగ పగ పద పద సారి తద పదగా నగరిగ సదగా పద పదగా నిత్య జీవమిచ్చుటకు యేసు పంచిన భోజనిది యేసు పంచిన శాంతి సమాధాన బలనిస్తు ప్రేమ సామ్రాజ్యమిది ప్రియమైన అల్లిపల్లి మరి తల్లి ముద్దు బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలో అల్లిపల్లి కానుక మాత త్రిదినాలలో మొదటి రోజు దీవెబలి పూజను సమర్పించినటువంటి మన అల్లిపల్లి మరియ తల్లి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ మరి జోజి రాయ్ గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతా వందనములు చప్పట్లతో చెల్లిద్దాం. అదే విధముగా మా విశ్వాస సభ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారైనటువంటి ఫాదర్ బలు రాజు గారికి అదే విధముగా ఈరోజు ప్రత్యేక ఆహ్వానము అందుకొని ఇక్కడికి వచ్చి పూజా బలిలో పాల్గొని ప్రార్థించినటువంటి హైదరాబాద్ రీజనల్ సెమినరీ ప్రొక్యురేటర్ గారైనటువంటి క్రిస్టఫర్ ఫాదర్ గారికి, మన మేత్రాసన గురువులైనటువంటి కొప్పల రాయ ఫాదర్ గారికి, కామా మాథ్యూ ఫాదర్ గారికి, కెపిచన్ సభకు చెందినటువంటి సుధాకర్ ఫాదర్ గారికి ప్రత్యేకతముగా కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా మరి ముఖ్యంగా మేత్రాసన గురువులకు, మరి ముఖ్యంగా మా విశ్వాస సభ గురువులందరికీ కూడా పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారి తరఫున నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ యొక్క పీఠాన్ని ఎంత అందముగా అలంకరించినటువంటి మన అల్లిపల్లి పుణ్యక్షేత్రమునందు సేవలు అందిస్తున్నటువంటి మన పూజ్య అమ్మగారులకు అందరికీ కూడా మనందరి తరపున కృతజ్ఞతా వందనములు చెల్లిద్దాం. అదే విధముగా ఈరోజు ఈ పూజా బలికి పాటలు పాడినటువంటి అజ్జంపూడి గాయక బృందానికి, ముఖ్యంగా వారిని ప్రోత్సహించినటువంటి విచారణ గురువులైనటువంటి బలువు రాజు ఫాదర్ గారికి ప్రత్యేకతముగా కృతజ్ఞతలు తెలుపుదాం. అదే విధముగా ఈరోజు మరి ఆలయ ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరించినటువంటి మన ఊరి ముద్దు బిడ్డలకు, అదే విధముగా ఇక్కడ చేరినటువంటి మన ఉపదేశులకు, ముఖ్యంగా జపమాలు నడిపించినటువంటి ఉపదేశులకు, సంఘ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన కానుక మాత అయిన అల్లిపల్లి మరియమాతను కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. మీరు ఇప్పుడు ఎక్కడున్నటువంటి ఈరోజు ఈ పండుగ మొదటి రోజున మరియ తల్లి పాద సన్నిధికి వచ్చి సమర్పించుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆచార్య తల్లి తన కుమారుడికి మనవి చేసి దీవించమని, మన మనవులను ఆలకించమని, మన మంచి కోరికలన్నీ కాపాడమని, తన కుమారుడికి మనవి చేయమని, ముఖ్యంగా రాబోతున్నటువంటి సంవత్సరం అంతా కూడా మనకు తోడుగా ఉంటూ తన కుమారుడి యొక్క కృపతో మనందరినీ ఇంకా ఇక్కడ పెరుగుతూ ఉన్నటువంటి చిన్నారులను జ్ఞానమునందరూ భాగ్యమునందరూ వర్ధిల్లేటట్లు దేవుని యొక్క అనుగ్రహాలతో నింపమని ప్రార్థన చేద్దాం. అయితే సాహిత్య సంఘాన్ని విచారణలో ఉంటున్నటువంటి గ్రామాలను దీవించమని, ఈ పండుగకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీవించి ఆశీర్వదించమని, అల్లిపల్లి కానుక మాత వేడుదల ద్వారా దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారిగానే. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారిగానే. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారిగానే. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మరియ తల్లి సన్నిధిలో మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఇప్పుడు మనందరి మీద ఆశీర్వాదం ఉంచుతారు. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మలో ఉండుగాక.